నమస్కారం విఎస్టీ న్యూస్ కి స్వాగతం. నా పేరు నాగిని. ముందుగా నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆత్మవిశ్వాసంతో మంచి పనితీరు కనబరిస్తే జాతీయ రాజకీయాలు రూపాంతరం చెందుతాయన్న సోనియా గాంధీ. కాంగ్రెస్ ప్రభుత్వానికి కేసీఆర్ ఫోబియా పట్టుకుందని మా పాలనను చెరిపేయాలని చూస్తున్నారు కేసీఆర్. తన బిడ్డ కేసులో సిబిఐ దర్యాప్తులకు చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం పవన్ కు వినతి. రోడ్డు పేరుతో 12 లక్షలు స్వాహా చేసిన పంచాయతీరాజ్ అధికారులు. విఎస్టీ న్యూస్ ద్వారా రోడ్డు కోసం కలెక్టర్ కు విజ్ఞప్తి చేసిన బట్నవిల్లి గ్రామ ప్రజలు. 1600 కోట్లు ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించనందున ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేశారన్న కొలుసు పార్థసారథి. కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలు సానుకూలంగా ఉన్నారని, లోక్సభ ఎన్నికల్లో మాదిరిగా దాన్ని కొనసాగించాల్సిన ఆవశ్యకత ఉందని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ చెప్పారు. కీలక రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. అతి విశ్వాసానికి పోకుండా లోక్సభ ఎన్నికల్లో కనబరిచిన జోరును కొనసాగిస్తూ మంచి పనితీరు కనబరిస్తే జాతీయ రాజకీయాలు రూపాంతరం చెందుతాయని సోనియా గాంధీ అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా వాయనాడ్ మృతులకు, కోచింగ్ సెంటర్లో ప్రాణాలు కోల్పోయిన యువతకు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నివాళులు అర్పించింది. మాజీ సీఎం కేసీఆర్పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. అసెంబ్లీలో బడ్జెట్పై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడాన్ని తప్పుపట్టారు. కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చీల్చి చెండాడుతున్నామన్నారని, అందుకే ముందు జాగ్రత్తగా బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు వేసుకొచ్చామన్నారు. ఒక అడవిలో గుంటనక్కనట ప్రమాణ స్వీకారం చేసిందట, ఇక ముందు మిమ్మల్ని ఎవరిని మోసగించనని. అడవిలో గుంటనక్క ప్రమాణ స్వీకారం మిమ్మల్ని ఎవరిని మోసగించనని చేస్తే గుంటనక్కని ఎవరన్నా నమ్ముతారా అధ్యక్ష? 10 సంవత్సరాలు ఏలి ప్రజల్ని మోసం చేసి ఇవాళ వారు అక్కడ కూర్చొని ఈ ప్రభుత్వం ఏం చేయట్లేదు, ఈ ప్రభుత్వం తెలంగాణ సమాజాన్ని మోసం చేసింది అన్నట్టుగా మాట్లాడితే నమ్మడానికి ఎవరు సిద్ధంగా లేరు అధ్యక్ష. అదే అలిశెట్టి ప్రభాకర్, కరీంనగర్ బిడ్డ, సిరిసిల్లనే అనుకుంటా పొన్నం ప్రభాకర్ గారు చెప్పాలి, జగిత్యాల, వారు చెప్పిందే కూడా మన కళ్ళ ముందర ఉంది అధ్యక్ష. కాబట్టి దయచేసి తారక రామారావు గారికి నా సూచన ఒక్కటే, సరే పెద్దలు వారు రాలేదు, వారి అనుభవంతో మాకేమైనా సూచనలు ఇస్తారని ఎదురు చూసిన, చీల్చి చెండాడుతా అంటే ఎందుకైనా మంచిదని బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ కూడా తోడుకొని వచ్చినాం అధ్యక్ష. మా వెంకటరెడ్డి గారు అయితే 10 గంటలకు అసెంబ్లీ అని అంటే 9:30కే వచ్చి కూర్చున్నాడు, అదేందో చూద్దామని చెప్పి. ఒక సినిమాలో మీకు తెలుసు కదా అధ్యక్ష, నేను ఊరు బయట ఉన్న కొండను ఎత్తుతా మీరు రాండి అని సవాల్ ఇస్తుండే ఒక ఆయన. ఊరంతా వచ్చిందారే ఎట్లెత్తుతాడో చూద్దామని. ఇంకా పేల్వాన్ కూడా కొండ దగ్గరకు వచ్చిండు, వచ్చి మొత్తం జబ్బలు జరుచుకొని తొడలు కొట్టుకొని చెప్పిండట, మీరు అందరు కలిసి ఎత్తి నా మీద పెట్టుండి మోసి చూపిస్తా అని. గట్లనే ఉంది అధ్యక్ష వాళ్ళ చీల్చి చెండాడు కూడా. కాబట్టి దయచేసి ఇప్పటికైనా సబ్జెక్ట్, ఇప్పటికైనా ప్రభుత్వం అధ్యక్ష, ఈ ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటుంది, ఈ ప్రభుత్వం పాలసీలు తీసుకొస్తుంది, ఈ ప్రభుత్వం రైతు పాలసీ తీసుకొస్తుంది, అంటే వ్యవసాయ పాలసీ తీసుకొస్తుంది, ఈ ప్రభుత్వం స్పోర్ట్స్ పాలసీ తీసుకొస్తుంది, ఈ ప్రభుత్వం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మణిపూర్ గవర్నర్గా లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య ప్రమాణ స్వీకారం చేశారు. మణిపూర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సిద్ధార్థ్ మృదుల్ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. మణిపూర్ రాజధాని ఇంపాల్లోని రాజ్ భవన్లో గల దర్బార్ హాల్లో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఇప్పటి వరకు మణిపూర్ గవర్నర్గా పనిచేసిన అనసూయ ఉయికే పదవీకాలం ముగియడంతో ఆమె స్థానంలో నూతన గవర్నర్ను నియమించారు. అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ తాజాగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అనంతపురమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా పేకాట క్లబ్లను తెరిపించే అంశాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తానని ఆయన పేర్కొన్నారు. తన వద్దకు చాలామంది పేకాట క్లబ్లను తెరిపించాలని వస్తున్నారని, వారికి త్వరలోనే పేకాట క్లబ్లు తెరిపిస్తానని హామీ ఇచ్చారని, ఈ విషయంపైన చంద్రబాబుతో మాట్లాడుతానని అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ వెల్లడించారు. దాంట్లో భాగంగా కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది.
అది నాట్ ఓన్లీ అనంతపూర్, చాలా స్టేట్ లో మొత్తం కొత్తగా చేశారు. సీఎం గారు దృష్టికి తీసుకెళ్ళి దీన్ని సాల్వ్ చేస్తామని చెప్పేసి కరోనా టైంలో ఈ ప్యాకప్ లేక దాదాపు రిటైర్డ్ ఎంప్లాయీస్ లైఫ్ స్పాన్ తగ్గిందని చెప్పేసి చాలా మంది తెలియజేయడం జరిగింది. దాదాపు 22 మంది అదే విషయం కలెక్టర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి కేసీఆర్ ఫోబియా పట్టుకుందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఆనవాళ్లు చెరిపివేయాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్వి చెరిపివేయలేని ఆనవాళ్లున్నాయని కేటీఆర్ పేర్కొన్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కేటీఆర్ ప్రసంగించారు. కాళేశ్వరం జలసవ్వడిలో కేసీఆర్, కాకతీయ చెరువు మత్తడిలో కేసీఆర్, పాలమూరు జలధారల్లో కేసీఆర్ అంటూ కేటీఆర్ పద్యం చదివారు. తుడిపేయలేని దాచేయలేని ఆనవాళ్లు కేసీఆర్వి. ఎట్లా జరిపేస్తారు అధ్యక్ష? నాకు తెలియక అడుగుతా. కాళేశ్వరం జలసవ్వడిలో కేసీఆర్, కాకతీయ చెరువు మత్తడిలో కేసీఆర్, భగీరథ నల్లా నీళ్లలో కేసీఆర్, పాలమూరు జలధారల్లో కేసీఆర్, సీతారామ ఎత్తిపోతల్లో కేసీఆర్, గురుకుల బడిలో కేసీఆర్, యాదాద్రి గుడి యశస్సులో కేసీఆర్, విరజిమ్మే విద్యుత్ వెలుగుల్లో కేసీఆర్, మెడికల్ కాలేజీల వైద్య విద్యా విప్లవంలో కేసీఆర్, కలెక్టరేట్ భవనాల కాంతుల్లో కేసీఆర్, కమాండ్ కంట్రోల్ సెంటర్ హైట్స్ లో కేసీఆర్, మీరు కూర్చున్న సచివాలయపు సౌధపు రాజసంలో కేసీఆర్, టీ హబ్, టీ వర్క్స్, వి హబ్ సృజనలో కేసీఆర్, వ్యూహాత్మక రహదారుల దర్జాలో కేసీఆర్, అంబేద్కర్ విగ్రహ మెరుపుల్లో, ప్రపంచంలోనే అతి పెద్దదైన అంబేద్కర్ విగ్రహ మెరుపుల్లో కేసీఆర్, అమర దీపం ఆశయాల్లో కేసీఆర్. అధ్యక్ష, వారు అన్నారు అధ్యక్ష, డిప్యూటీ సీఎం గారు అన్నారు అధ్యక్ష, మీరు మమ్మల్ని అభినందిస్తారనుకున్నాం అని మాట్లాడారు అధ్యక్ష. ఇంత చక్కటి బడ్జెట్ పెట్టాం, అభినందిస్తారనుకున్నాం అన్నారు అధ్యక్ష. అధ్యక్ష, వారు నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, ఎందుకు అభినందించాలి అధ్యక్ష? ఆరోగ్యశ్రీ పథకంపై కూటమి ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోందని వైసీపీ నేత, వైద్య ఆరోగ్య శాఖ మాజీ మంత్రి విడుదల రజని మండిపడ్డారు. తమ ప్రభుత్వ హయాంలో జనవరి వరకు ఉన్న ఆరోగ్యశ్రీ పెండింగ్ బిల్లులన్నీ చెల్లించామని స్పష్టం చేశారు. గతంలో చంద్రబాబు పెట్టిన బకాయిలను కూడా తామే చెల్లించామని అన్నారు. జనవరి వరకు తాము చెల్లించిన బకాయిలు పోగా ఆ తర్వాత ఉన్న బకాయిలను చెల్లించాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వానిదేనని రజనీ స్పష్టం చేశారు. అప్పులు బకాయిలు అని దుష్ప్రచారం చేస్తున్న ప్రస్తుత ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకం నుంచి వైదొలుగుతుందా అనే అనుమానాలు కలుగుతున్నాయని అన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని మా ప్రభుత్వంలో మరి ఏ విధంగా కాంప్రిహెన్సివ్ హెల్త్ కేర్ అనేది అందరికీ అందించడము, పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవల్ని, ఉచితంగా నాణ్యమైన వైద్య సేవల్ని మరి ఏ విధంగా డోర్ స్టెప్స్ వరకు కూడా ఇచ్చేటువంటి ఒక ఆలోచన చేయడం కానీ, మరి దీన్ని అనేక ఇనిషియేటివ్స్, అనేక స్కీమ్స్ని తీసుకొచ్చి వీటిని ఇంప్లిమెంట్ చేయడం కానీ ఏ విధంగా మనం చేశాము అనేటువంటి విషయాలు కూడా మీ అందరితో కూడా పంచుకుంటాను. మీరు చూసినట్టయితే మరి ఆరోగ్యశ్రీ అనేటువంటి ఒక గొప్ప స్కీమ్ ఆనాడు ఆ దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు 2007లో ఈ రాష్ట్రంలోని పేద ప్రజలు కూడా వాళ్ళ పేదరికం వల్ల, వాళ్ళ సిచ్యువేషన్స్ వల్ల, వాళ్ళకి ఏదన్నా ఒక హెల్త్ ఇష్యూ వస్తే అది వాళ్ళకి భారం అయిపోతుంది. ఆ బర్డన్ని ఆ పేదవాడు తట్టుకోలేడు. దానివల్ల అనేక ఇబ్బందులు పాలయ్యి దానివల్ల ఏ విధంగా ఆ కుటుంబం. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో సర్వనాశనం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని, అందుకే ప్రజలు ఎన్నికల్లో ఆయనకు తగిన బుద్ధి చెప్పారని కడప ఎమ్మెల్యే మాధవి పేర్కొన్నారు. కడపలో ఆమె పలు చౌక ధరల దుకాణాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జగన్ ప్రజా వ్యవస్థకు పనికిరారని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీయాలని, పెట్టుబడులు రాకుండా చేయాలని ఢిల్లీలో ధర్నా చేశారని విమర్శించారు. ఈరోజు మీరు ముఖ్యంగా గమనిస్తే తెలుగుదేశం పార్టీ మహిళలకు ఎంత సపోర్ట్ ఉంటుంది, మహిళా సంక్షేమం కోసం, మహిళా స్వావలంబన కోసము, సాధికారత కోసము, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసము, వాళ్ళని ఆర్థికంగా వాళ్ళకు తోడుండాలనేది స్వర్గీయ ఎన్టీ రామారావు గారి లక్ష్యము. ఈరోజు మనకు ఆడోళ్ళకి ఆస్తి హక్కు కూడా ఎన్టీ రామారావు గారే తేవడం జరిగింది, అందరికీ తెలిసి విషయము. ఆ తర్వాత డ్వాక్రా
పథకం అని మొదలుపెట్టేసి చంద్రబాబు నాయుడు గారు మహిళా సంక్షేమం కోసం ఎంత పాటుపడ్డారో తెలుసు. ఆయన మానస పుత్రిక డ్వాక్రా అనేది, ఆ తర్వాత మహిళలకి ఎన్నో సంక్షేమ పథకాలు, మహిళలకి ప్రాధాన్యత. ఈరోజు కడప నియోజకవర్గంలో ఓ మహిళగా నాకు అవకాశం ఇచ్చి ఇక్కడ మహిళ అవసరం ఉంది అనేసి గుర్తించిన మొట్టమొదటి వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అయింది. కానీ జగన్మోహన్ రెడ్డి ఒంట్లో రాజరిక వ్యవస్థ పోయిందని ఆయనకు ఆలోచన లేదు. ఇంతకంటే అధ్వాన్నమైన మనిషిని రాష్ట్రం మళ్ళా చూడదు. ఎంతో కొంతమంది ఆయనకు ఓట్లు వేసిన వాళ్ళు కూడా ఈ యొక్క ఫ్యాక్ట్స్ అన్ని బయటకు వస్తుంటే రియలైజ్ అవ్వాల్సిన అవసరం ఉంది. రాష్ట్రాన్ని కుదేలు చేసినారు. దీన్ని ఇప్పుడు బయటికి తీసుకురావడానికి చంద్రబాబు నాయుడు గారు చాలా పరిశ్రమల నుంచి పెట్టుబడులు తీసుకొని వస్తూ ఉంటే ఇక్కడేదో గొడవలు జరిగిపోతున్నాయి, ఇక్కడేదో అశాంతి ఉంది, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి మనం జంతర్ మంతర్లో పోయి ధర్నా చేసినాడు. ఇది కూడా ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్కి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడని నేను చెప్తాను. ఎందుకంటే ఇక్కడ ఒక అశాంతి ఉందని చెప్పి బయట నుంచి పెట్టుబడులు పెట్టుకున్న వ్యక్తులకు ఒక అపోహ క్రియేట్ చేయడానికి, ఒక ఆంధ్రప్రదేశ్ మీద ఒక చిన్న చూపు చూపించడానికి పోయి ధర్నాలు చేస్తున్నాడు ఈయన. ప్రజలు గమనించండి, ఈ మనిషి ప్రజాసేవకు పనికిరాడు, ప్రజలకు పనికిరాడు. ఈయన ఈరోజు ఓడిపోయి ప్రజలు బుద్ధి చెప్పినా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టను పాడు లేపే విధంగా ఢిల్లీ దగ్గర పోయి సెంట్రల్ గవర్నమెంట్లో ప్రపంచ దేశాలందరినీ మన వైపు చూసి చిన్న చూపు చూసే విధంగా ధర్నాలు చేసి మన ప్రతిష్టను దిగజారుస్తున్నాడు. పరిటాల దొనకొండ క్వారీలలో పనిచేస్తూ మృతి చెందిన కుటుంబాలకు 50 లక్షలను ప్రభుత్వం నష్టపరిహారం అందజేయాలని సిపిఐ నేత దోనెపూడి శంకర్ డిమాండ్ చేశారు. విజయవాడ హనుమాన్పేట దాసరి భవన్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని ఆగస్టు 2న సిపిఐ ఆధ్వర్యంలో నిరసన ధర్నా చేపడుతున్నట్లు తెలిపారు. కాలుష్య నివారణపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాబట్టి 1,40,000 మంది కొండపల్లి విజయవాడలో ఈ కాలుష్యం బారిన పడి కార్మికులు పనిచేసినటువంటి పరిస్థితులు. అందువల్ల మేము సిపిఐగా విజ్ఞప్తి చేసేది, రేపు 2వ తేదీన పరిటాల దొనకొండ కారీలో చనిపోయిన మృతి చెందిన కుటుంబాల వారికి 50 లక్షల రూపాయలు కాంపెన్సేషన్ ఇవ్వాలని చెప్పి, రెండవది పారిశ్రామిక కాలుష్యం విజయవాడ ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతాల్లో పెరుగుతున్న విటిపిఎస్ కెనాల్, ఇవాళ ఆ వాటర్నే విజయవాడ ప్రజలు తాగుతున్నారు. కిలా నుంచి వచ్చేటువంటి యాష్ కెనాల్ ఏదైతే ఉన్నదో ఆ నీరంతా కూడా కృష్ణానదిలోకి పోతుంది. ఆ కృష్ణానది వాటరే విజయవాడ నగరంలో ఉన్నటువంటి 15 లక్షల మంది ప్రజలు తాగుతున్నటువంటి పరిస్థితి. రాబోయే కాలంలో భవిష్యత్తులో ఎంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుందో అర్థం చేసుకోవచ్చు. అందువల్ల సిపిఐగా 2వ తారీఖున జరిగేటువంటి నిరసన ధర్నాలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగాను, ప్రభుత్వం తన నైతిక బాధ్యత నుంచి తప్పించుకోజాలదు. కాబట్టి ప్రభుత్వం నైతిక బాధ్యత వహించి చనిపోయిన మృతుల కుటుంబాలకు కారు యజమానులతో పాటు ప్రభుత్వం కూడా 50 లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని చెప్పి సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. చెల్లించకపోతే, ప్రభుత్వం స్పందించకపోతే సిపిఐ మా అమ్మాయి సుగాలి ప్రీతిపై అఘాయిత్యానికి పాల్పడి హత్య చేసిన కేసును సిబిఐకి అప్పగిస్తూ గత ప్రభుత్వం జీవో ఇచ్చి చేతులు దులుపుకుందని ప్రీతి తల్లి పార్వతి వాపోయారు. ఈ మేరకు మంగళవారం మంగళగిరిలోని జనసేన రాష్ట్ర కార్యాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని కలిసి ఆమె వినతి పత్రం అందజేశారు. తమ బిడ్డకు జరిగిన అన్యాయం మరే ఆడబిడ్డకు జరగకుండా చూడాలని కోరారు. సిబిఐ దర్యాప్తు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మండలం బట్నపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో రోడ్డు వేయకుండానే వేసినట్లు రికార్డుల్లో చూపి 12 లక్షల రూపాయల సొమ్మును పంచాయతీరాజ్ అధికారులు తమ జేబుల్లోకి వేసుకున్న వైనం బట్టబయలైంది. విషయం తెలుసుకున్న స్థానికులు విఎస్డి న్యూస్ ప్రతినిధిని సంప్రదించి తమ గ్రామానికి జరిగిన మోసాన్ని, అధికార దుర్వినియోగాన్ని తెలిపారు. అసలు విషయానికి వస్తే బట్నపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని చిన్న వీధి నుంచి చిందాడవారిపేట వరకు రోడ్డు నిర్మించినట్లు రికార్డుల్లో చూపించి 12 లక్షల రూపాయలు ఎంజీఎన్ ఆర్జీఎస్ నిధులను పంచాయతీరాజ్ అధికారులు పక్కదారి పట్టించినట్లు ఈ నెల 24వ తేదీన జరిగిన సోషల్ ఆడిట్లో ఈ విషయం బహిర్గతమైందని, కానీ ఈ విషయం బయటకు రాకుండా అధికారులు మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. ఒక పక్క వర్షాలతో తమ నివాసాలకు రాకపోకలు సాగించేందుకు నానా ఇబ్బందులు పడుతున్న స్థానికుల బాధను పట్టించుకోకుండా ఇలా పందికొక్కుల్లా దోచుకుంటున్నారని మండిపడ్డారు. మీ ద్వారా ఈ విషయం తెలుసుకొని ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు, జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్లను చిందాడవారిపేటకి రోడ్డు నిర్మించాలని విజ్ఞప్తి చేశారు.
నేను గవర్నమెంట్ చెప్తానంత పక్కన వెళ్ళండి. ఇది చందారవారిపేటకి మెయిన్ రోడ్ నుంచి రోడ్డు సిమెంట్ రోడ్డు వేయటకు 12 లక్షలు లోగట శాంక్షన్ చేసి ఉన్నారు. సదరు రోడ్డు ఇప్పటి వరకు నిర్మాణం చేసి ఉండలేదు. ఇది 24/7/2024 సంవత్సరంలో ఆడిట్ గారు వచ్చి ఆడిట్ చేయగా సదరు రోడ్డు నిమిత్తం ఇచ్చిన 12 లక్షల రూపాయలు ఖర్చు చేసినట్లు మాకు తెలియవచ్చినది. సదరు రోడ్డు జిల్లా కలెక్టర్ గారు మిగిలిన రాజకీయ నాయకులు అందరూ కలగజేసుకొని మా హరిజనపేట రోడ్డు పూర్తి చేయగలిగేందుకు కోరుతున్నాను. సోమలమ్మండి చిందాడవారిపేట అండి. మాకు రోడ్డు లేదండి బాబు. ఎన్నిసార్లు ఇల్లు అడిగినా, ఎన్నిసార్లు బతుకులాడినా వేస్తాం అంటున్నారే తప్ప మాకు రోడ్డు అసలు ఇట్లేదండి బాబు. ఎక్కడి నుంచో ఊళ్ళో నుంచి 2 కిలోమీటర్ల దూరం ఇంటికి నడిచి రావాల్సి వస్తుందండి. ఆ బందంటే చిన్న చిన్న పిల్లలు బడిలోకి వెళ్తున్నారండి. ఎన్నిసార్లు పంచాయతీ కాడికి వెళ్ళి బతుకులాడినా వేస్తామమ్మా, మాకు డబ్బు ఉన్నదమ్మా, మీకు రోడ్డు వేస్తామమ్మా అన్న మాట అన్నారే తప్ప వేయలేదండి. ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆ ఉన్న డబ్బు అంతా పనిచేసుకున్నారు. ఆ గ్రామానికి ఓ రోడ్డు లేదు, ఏమీ లేదండి. తర్వాత అక్కడి నుంచి పిల్లలందరూ స్కూల్కి వెళ్తున్నారండి. చాలా బాళ్ళలోకి వెళ్తున్నారు. కానీ మాకు వేసి రోడ్డు ఇంకో దిక్కుని ఎక్కడో వేసేస్తారంటండి అధికారులు. మాకైతే రోడ్డు శాంక్షన్ అవ్వలేదండి. మొన్న ఎలక్షన్ ముందు మాత్రం కొంచెంగా మమ్మల్ని ఈ రోడ్డు అంతా తవ్వేసి కొద్దిగా మళ్ళీ పక్కపక్కన ఏదో వేసారండి. వేసి తర్వాత మానేశారండి. ప్రభుత్వం ఇంకా మాలో లేదని. మాది చందవారిపేట అండి. మాకు రోడ్డు అస్సలు లేదండి. చిన్న పిల్లలండి. ఇంచుమించు మా పేటలో 10 మంది 15 మంది పిల్లలు ఉన్నారండి. స్కూల్కి వెళ్తారండి డైలీని. వర్షం వస్తే అసలు చాలా ఇబ్బంది అయిపోతుందండి. మాకు రోడ్డు వేస్తానన్నారు, వేయలేదండి. ఇప్పుడు మాకు రోడ్డు కావాలండి. ఆన్లైన్ బెట్టింగ్ గేమ్ నిర్వహిస్తున్న 5 సభ్యుల ముఠాను అరెస్ట్ చేసిన అమలాపురం పట్టణ పోలీసులు. కోనసీమ, కృష్ణా జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన బెట్టింగ్ ముఠా ఆర్టీసీ బస్ కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న అంబికా లాడ్జ్లో ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు అమలాపురం పట్టణ సిఐ క్రిస్టోఫర్ తన బృందంతో వెళ్లి సోదాలు నిర్వహించారు. పలు రకాల యాప్స్ ద్వారా ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్న నిందితుల వద్ద నుంచి 5 ల్యాప్టాప్లు, 75 మొబైల్ ఫోన్లు, 15 సిమ్ కార్డులు, 19 బ్యాంక్ చెక్ బుక్లు, 25 ఏటీఎం కార్డులు, వైఫై రూటర్ను స్వాధీనం చేసుకొని 5గురిని అదుపులోకి తీసుకోగా 2 పరారీలో ఉన్నట్లు సిఐ క్రిస్టోఫర్ తెలిపారు. మాకు రాబడిన సమాచారం మేరకు అమలాపురం బస్టాండ్ ఆపోజిట్ అంబికా లాడ్జ్లో ఆన్లైన్ బెట్టింగ్ జరుగుతుందని చెప్పేసి రాబడిన సమాచారం మేరకు మా యొక్క అధికారుల యొక్క ఉత్తర్వుల మేరకు ఆ యొక్క లాడ్జ్ పైన నేను మా సిబ్బంది రైడ్ చేయడం జరిగింది. దాంట్లో రూమ్ నెంబర్ 307, 306లో ఒక 5 వ్యక్తులు ఉండి ల్యాప్టాప్లు, సెల్ ఫోన్లు యూజ్గా ఎక్కువగా ఉండి వాళ్ళు వాటితో ఆన్లైన్ బెట్టింగ్ నడిపిస్తున్నట్లు మేము గమనించినాం. వాళ్ళు అడిగితే అదే చెప్పారు. ఆన్లైన్ బెట్టింగ్ క్రికెట్ మీద రకరకాల మీద 2 రకాల యాప్లు వాళ్ళు డౌన్లోడ్ చేసుకొని SIB65 అని చెప్పేసి ఇంకొక యాప్ డౌన్లోడ్ చేసుకొని వాటి ద్వారా వాళ్ళు క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్నట్టు ప్రూవ్ అయింది. దానివల్ల వాళ్ళ దగ్గర ఉన్న సామాన్ అక్షయ సేవా సమితి వారి ఆధ్వర్యంలో శ్రీకాకుళం డే అండ్ నైట్ జంక్షన్లో డాక్టర్ ప్రశాంత్ లివర్ అండ్ గ్యాస్ట్రో కేర్ ఆసుపత్రిలో బుధవారం కాలేయ సమస్యతో బాధపడుతున్న వారికి ఉచితంగా ఫైబ్రో స్కానింగ్ నిర్వహించారు. ఈ మేరకు ప్రముఖ వైద్యులు ఆర్ ప్రశాంత్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ వారి సహకారంతో కాలేయం సమస్యతో బాధపడుతున్న సుమారు 85 మందికి ఈ పరీక్షలు నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ మేరకు ప్రముఖ వైద్యులు డాక్టర్ ప్రశాంత్ మాట్లాడుతూ హెపటైటిస్ అనే వైరస్ వల్ల లివర్కు వచ్చే సమస్య ఇదని, ABCDE అనే 5 రకాల వైరస్లు వ్యాప్తి వల్ల కాలేయానికి ఇన్ఫెక్షన్ సోకుతుందని తెలిపారు. దీనివల్ల లివర్ క్యాన్సర్ రావడానికి అవకాశం ఉందన్నారు. ఈ వ్యాధి బారిన పడకుండా ఉండాలంటే వ్యక్తిగత పరిశుభ్రత పాటించి కలుషిత నీరు, కలుషిత ఆహారానికి దూరంగా ఉండాలన్నారు. కాచి చల్లార్చిన నీటినే తాగాలని సూచించారు. హెపటైటిస్ లక్షణాలు కనిపించినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే చికిత్స చేయించుకోవాలన్నారు. ఈ సందర్భంగా అధ్యక్షులు బొడిగి మధు మాట్లాడుతూ జిల్లాలో కాలేయ సమస్యతో ఎంతోమంది నిరుపేదలు బాధపడుతున్నట్లు తమ దృష్టికి రావడంతో ఖచ్చితంగా ఫైబ్రో స్కానింగ్ అనేది నిర్వహించినట్లు తెలిపారు. ఈ మేరకు తమ సంస్థ ద్వారా ప్రతి నెల స్కానింగ్ అనేది ఉచితంగా జరిపిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కిరణ్ కుమార్, JS రాజు, మణికుమార్, భవానీ శంకర్, జయకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
సారిగా ఎక్స్క్లూజివ్ గ్యాస్ట్రో సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. మా ప్రత్యేక లివర్ అండ్ గ్యాస్ట్రో సెంటర్, డాక్టర్ ప్రశాంత్ లివర్ అండ్ గ్యాస్ట్రో సెంటర్ అని డే అండ్ నైట్ టెన్షన్లో ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీకాకుళం జనాలకి, ప్రజలకి అందరికీ కూడా అందుబాటులోకి ప్రముఖ అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ మరియు ఫైబ్రో స్కాన్ వంటి సేవలన్నీ కూడా ఫస్ట్ టైం అందజేయడం జరుగుతుంది. ఈ ఫైబ్రో స్కాన్ అనేది లివర్ సమస్యల్ని మొదటి దశలోనే డిటెక్ట్ చేసే ఫైబ్రో స్కాన్, లివర్ స్కాన్ని ఉచితంగా అందరికీ అవగాహన కల్పించడం కోసం ఉచితంగా ప్రతి నెల 2-3 సార్లు, వారానికి 2-3 సార్లు చేయడం జరుగుతుంది. ప్లస్ నెలకు ఒకసారి హెపటైటిస్ బి, సి అనే వైరస్ సంబంధించిన స్క్రీనింగ్ పరీక్ష కూడా ఫ్రీగా ఉచితంగా చేస్తున్నాం. శ్రీకాకుళంలోనే కాకుండా మాది మందస గ్రామం అవడం వల్ల పలాస మరియు రాజాంబేర్, పర్లాకిండి వివిధ గ్రామాల్లో నెలకు ఒకసారి, వారానికి ఒకసారి ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. శ్రీకాకుళంలో నేను వచ్చిన ఈ లాస్ట్ 2-3 సంవత్సరాల్లో అబ్జర్వ్ చేసింది ఏంటంటే హెపటైటిస్ బి, సి మరియు ఆల్కహాల్ వీటి వల్ల లివర్ ప్రమాదం, లివర్ వ్యాధులు చాలా ఎక్కువగా ఉన్నాయి. అవగాహన లేకపోవడం వల్ల ప్రజలందరూ కూడా లివర్ బారిన పడిన తర్వాత లివర్ వ్యాధి వచ్చిన తర్వాత నా దగ్గర రావడం జరుగుతుంది. అలా కాకుండా మొదటి దశలోనే దాన్ని డయాగ్నోస్ చేసి లివర్ వ్యాధిని బారిన పడకుండా మొదటి దశలోనే దాన్ని స్టాప్ చేసి దానికి కరెక్ట్ ట్రీట్మెంట్ అందించేలాగా అన్ని విధాలుగా కూడా మేము ప్రయత్నిస్తాం. దీనికి అందరూ కూడా నాకు సహకరిస్తున్నారు. దాంతోపాటు మన అక్షయ ఫౌండేషన్ వాళ్ళు కూడా నాకు ఎంతో సహకారంగా ఉంటూ అన్ని విధాలు కూడా సహకరిస్తున్నారు. థ్యాంక్ యూ. రంపచోడవరం మండలం సీతపల్లిలో వెలిసిన గిరిజనుల ఆరాధ్య దేవత ప్రసిద్ధ గడిబాపనమ్మ అమ్మవారి ఆషాఢ బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. భక్తులు అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని డప్పులు, వాయిద్యాలతో, కోలాట నృత్యాలతో ఊరేగించి బోనాలు సమర్పించారు. ఈ సంవత్సరం నుంచి మొదలైన ఈ సాంప్రదాయాన్ని ప్రతి సంవత్సరం ఇదే విధంగా కొనసాగిస్తామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ బోనాల ఉత్సవంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు, విశ్వ హిందూ పరిషత్ సభ్యులు పాల్గొన్నారు. జీవీఎంసీ క్లాప్ వాహనాల్లో లోడర్స్గా పనిచేస్తున్న కార్మికులకు 4 నెలల బకాయి జీతాలు వెంటనే చెల్లించాలని జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ సిఐటియు గౌరవ అధ్యక్షులు పి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. క్లాప్ వాహనాల్లోని లోడర్స్ కాంట్రాక్ట్ కార్మికులుగా పనిచేస్తున్న కార్మికులు నూతనంగా యూనియన్లోకి చేరారు. ఈ మేరకు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద సమావేశమై సమస్యలపై నేతలతో చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కార్మికులకు కాంట్రాక్టర్ బకాయి జీతాలు చెల్లించకపోవడంపై తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అలాగే కార్మికులకు ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించి ఉద్యోగ భద్రత కల్పించాలని, జీతాలు ప్రతి నెల సకాలంలో చెల్లించేలా, అది కూడా డైరెక్ట్గా కార్మికునికి చెల్లించేలా చూడాలని విజ్ఞప్తి చేస్తూ జీవీఎంసీ కమిషనర్కి వినతి పత్రం అందించారు. ఎవరైతే మన జీవీఎంసీ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ క్లాబ్ వెహికల్ మీద లోడర్లు తీసుకున్నారో ఈ 460 మంది, అలాగే 300 మందిని కాంట్రాక్టుల ద్వారా తీసుకున్నారు. వాళ్ళు 300 మంది, అలాగే ఆఫ్కోస్లో కలుపుతామని చెప్పిన ఒక 20 మందిని తీసుకున్నారు. వాళ్ళు మొత్తం కూడా కలుపుకొని 400 మందికి 450-500 మంది సుమారు ఈరోజు ఇక్కడ రావడం అంటే కూడా జరిగింది. ఎందుకు ఈరోజు ఇక్కడ రావడం జరిగిందంటే ఇదే కౌన్సిల్లో ఎవరైతే లోడర్ ఉన్నారో ప్రతి లోడర్లకి కూడా 460 రూపాయలు రోజు వేతనం ఇస్తామని చెప్పని వాళ్ళు వెహికల్ మీద ఎక్కించడం జరిగింది. వాళ్ళు వెహికల్ మీద ఎక్కించిన తర్వాత ఈరోజు 4 నెలల నుంచి 6 నెలల వరకు కూడా జీతాలు ఇవ్వలేదు. మరి వాళ్ళు ఏమి తిరిగి బతకాలని చెప్పి అడుగుతున్నాం. ఈరోజు విశాఖపట్నంలో మలేరియా, డెంగ్యూ ఇవన్నీ కూడా వచ్చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఉన్న కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జీతాలు ఇవ్వడానికి జీవీఎంసీ ఎవరినైనా అడిగితే నాకు సంబంధం లేదు, మళ్ళీ కొత్త అధికారులు రావాలి, మళ్ళీ కొత్త అధికారులు వచ్చారు కాబట్టి అతను చూడాలని చెప్తూ ఉన్నారు. మరి 6 నెలల నుండి జీతాలు ఇవ్వకుండా 6 నెలల నుంచి కార్మికుల పస్తులుంచి వాళ్ళతో పని చేయించుకోవడం మీకు ఎంతవరకు న్యాయం అని చెప్తూ అడుగుతున్నాం. అలాగే నిన్న మొన్న కూడా మేమందరూ కూడా పని ఆపేస్తామని చెప్తూ ఉంటే మన యొక్క విశాఖపట్నంలో ఉన్న ప్రజలకి అసౌకర్యానికి గురి కాకూడదని చెప్పని వాళ్ళందరూ కూడా పని చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఇక్కడికి రావాలనుకుంటే ట్రాన్స్పోర్ట్ లేదు, వాళ్ళు తిందామంటే తిండి లేదు. అలాగే వాళ్ళకి మరి కాంట్రాక్ట్కి 460 రూపాయలు ఇచ్చినప్పుడు ఒక నెల జీతంలో కాంట్రాక్టర్ కూడా 390 రూపాయలు మాత్రమే ఇస్తున్నాడు. ఉన్న డబ్బులన్నీ కూడా కాంట్రాక్ట్ కూడా ఇస్తూ ఉన్నాడు. కాబట్టి మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఎవరైతే కార్మికుడికి 460 రూపాయలు చెప్పని ఇస్తామన్నారో ప్రతి కార్మికుడికి కూడా 460 రూపాయలు చెప్పని ఇప్పించండి. అలాగే వాళ్ళకి ఏదైతే బకాయి ఉందో బకాయి జీతం వెంటనే ఇప్పించండి. అలాగే ఒక లోడర్ని ఒక వెహికల్ మీద ఎక్కించడం వల్ల పని భారం మరింత విపరీతంగా పెరుగుతుంది. అదే పారిశుద్ధ్య కార్మికులు లోడర్గా ఎక్కేటప్పుడు ఒక వెహికల్కి 2 మనుషులు ఎక్కి 3 ట్రిప్పులు వేసేవారు. ఇప్పుడు ఒక కార్మికుడికి 3 ట్రిప్పులు వేయమంటున్నారు, లేకపోతే ఆగిపోమంటున్నారు. అలాగే ఈ లోడర్లే కూడా కొంతమంది
డబ్బులు కలెక్ట్ చేసి వీళ్ళకందరూ కూడా ఇందులో ఉపాధి ఉంటుందని చెప్పి వాళ్ళు నమ్మించి ఈరోజు వాళ్ళందరినీ కూడా ఈ పనికి ఎక్కించారు. ఒకవైపు ఆ డబ్బులకి వడ్డీలు కట్టుకోలేకుంటున్నారు, రెండో వైపు ఏమో జీతాలు లేక తినడానికి తిండి లేకుండా ఉంటున్నారు. మేము జీవీఎంసీ అధికారులు ప్రశ్నించేది ఒకటే, ఇప్పటికైనా సరే మాత్రం ఈ యొక్క కార్మికులకందరికీ కూడా 6 నెలల బకాయి జీతం. గోదావరి వరద ముంపు ప్రభావంతో పచ్చిక బయళ్లు ఎండుగడ్డి ముంపు బారిన పడడంతో పశుగ్రాసం లభించక పశువులు ఆకలితో అలమటించకుండా ఉండేందుకై టోటల్ మిక్సర్ రేషన్ దానాను సరఫరా చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ తెలిపారు. స్థానిక మండల పరిధిలోని పొట్టిలంక గ్రామంలో జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా పశువుల రైతాంగానికి 25 కేజీల చొప్పున 5 రోజులకు సరిపడే టీఎంఆర్ దాణాను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరదల కారణంగా పశుగ్రాస కొరతను ప్రభుత్వం గుర్తించి టీఎంఆర్ సరఫరాకై చర్యలు చేపట్టిందని, దీనిలో భాగంగా అయినవిల్లి మండలంలోని పశువుల కొరకు 32 టన్నుల దానా పశువర్ధక శాఖ ద్వారా ఉచితంగా సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. ఆరోగ్యశ్రీలో కూడా 1600 కోట్లు బకాయిలు పెట్టి జగన్ వెళ్లిపోయాడని కొలుసు పార్థసారథి ఎద్దేవా చేశారు. వైసీపీ పాలనలో ఆసుపత్రులకు బకాయిలు చెల్లించకపోవడంతో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తూ ఎన్నోసార్లు ఆయా ఆసుపత్రుల యాజమాన్యాలు ధర్నాకు దిగాయి. దీంతో ఎంతోమంది పేదలకు ఆరోగ్యం అందలేదు. వైసీపీ నేతలు చేసిన ఆర్థిక అవకతవకల మూలంగా రాష్ట్రాన్ని ఆర్థికంగా కుదేలు చేయడం వలన ఆఖరికి భోజనాలు సరఫరా చేసేవారికి కూడా బిల్లులు ఇవ్వలేని దుస్థితి ఉందని, పత్రిక ఉందని గ్లోబల్ ప్రచారం, అబద్ధాలు ప్రచారం చేయడం మాని అసెంబ్లీకి వచ్చి వైసీపీ నేతలు చేసిన మేలు ఏదైనా ఉంటే చెప్పుకోవాలని తెలిపారు. మీరు చెల్లించకపోవటం మూలంగా ఎన్నిసార్లు హాస్పిటల్స్ యాజమాన్యాలు స్ట్రైక్ ప్రకటించి లేకపోతే మన కోఆపరేషన్ విత్డ్రా చేసుకుని మేము వైద్య సేవలు అందించము, మీరు పేషెంట్స్ డబ్బులు కడితేనే మేము వైద్యం చేస్తామని చెప్పేసి ఎంతమంది పేదలు ఇబ్బంది పడ్డారో తెలుసా అని చెప్పేసి నేను జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తామని నేను. మీరు చేసిన ఆర్థిక అవకతవకల మూలంగా ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా కుదేలు చేయటం మూలంగా మీరు లక్షల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు కానివ్వండి, హాస్పిటల్కి కానివ్వండి, ఆఖరికి భోజనాలు సప్లై చేసిన వాళ్ళకు కూడా మీరు బిల్లులు ఇవ్వలేని దుస్థితిలో ఈ రాష్ట్రాన్ని ముంచిన విషయం వాస్తవం కాదా అని చెప్పేసి అడుగుతామని నేను. రాష్ట్రాన్ని దాదాపు 11 లక్షల కోట్ల అప్పులు ఊబిలోకి దించేసి ఈరోజు పత్తితులాగా 1500 కోట్లు ఇవ్వలేదు, ఆరోగ్యశ్రీకి డబ్బులు చెల్లించలేదని చెప్పేసి ప్రచారం చేయటం ఎంతవరకు ఆలోచించేయమని చెప్పేసి నేను ఇటువంటి అబద్ధాలని మానుకోమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తామని నేను. టీడీపీ, తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ఈ రాష్ట్రంలో ఆరోగ్య పరిస్థితులు మెరుగుపరచడానికి కట్టుబడి ఉన్నామని చెప్పేసి మనం చేస్తామన్నాను. మరి గతంలో కూడా బీపీఎల్ దిగువనున్న 1,20,00,000 మందికి ఈ పథకాన్ని వర్తింపజేసి 4 ఏళ్లలోనే 5,330 కోట్ల రూపాయలు 12 లక్షల మంది రోగులకి చెల్లించిన ఘనత ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నుంచి కూడా. మరిన్ని అప్డేట్స్ కొరకు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ VST న్యూస్.